అధ్యక్ష ముఖ్యంగా ఇప్పటికే గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. మన దగ్గర చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఈరోజు కెపాసిటర్స్ లేవనే ఒక ఉద్దేశంతో వాళ్లకు 3 times 4 times బిల్స్ అధికంగా వేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న కమతాలు దాదాపు ఒక 20-30 వేల కుటుంబాలు ఆ పాలిష్ యూనిట్స్తోని ఆధారపడ్డటువంటి ఇండస్ట్రీ అధ్యక్ష. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ఆ కెపాసిటర్స్ అంటే ఈరోజు మార్కెట్లో ఆల్ ఆఫ్ సడన్గా కావాలంటే కూడా టైం పడుతుంది, దొరకట్లేదు అధ్యక్ష. కొద్దిగా వాళ్ళకు 2-3 నెలలు వాళ్ళకు వెసులుబాటు ఇచ్చి మార్చి వరకు ఇచ్చి మార్చి లోపల ఖచ్చితంగా అందరికీ కెపాసిటర్స్ పెట్టుకునే విధంగా అంతవరకు దగ్గర ఆ పాత బిల్స్నే కంటిన్యూషన్ చేసి, ఎందుకంటే 3-4 times వాళ్ళకి పెనాల్టీస్ వేస్తే వాళ్ళు ఇప్పుడు కట్టుకోలేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళు ఆ సిక్ అయిపోయి వాళ్ళ యూనిట్ని బంద్ చేసుకునే ప్రమాదం ఉంది అధ్యక్ష. ఆ కుటుంబాలంతా రోడ్డు మీద పడే ఆస్కారం ఉంటుంది. ఆ కుటుంబాలని వాళ్ళని ఆలోచన చేసుకుంటూ తప్పకుండా ఈ విధంగా గౌరవ మంత్రి గారు వెసులుబాటు ఇవ్వాలా. ఇంకొకటి అధ్యక్ష, మన దగ్గర లూజ్ వైర్స్ ఇండ్లకి వెళ్ళి పోయినవి కూడా చాలా మట్టుకున్నాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పటికే 7 సబ్స్టేషన్లు కూడా ఇచ్చిండు. మీ ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, లూజ్ వైర్స్ ఐరన్ పోల్స్ ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఐరన్ పోల్స్ ఉండడంలో కొద్దిగా వర్షాలు పడ్డప్పుడు షార్ట్ సర్క్యూట్ వచ్చి పశువులు కానీ మనుషులు కానీ చనిపోయే ప్రమాదం ముందు 1-2 ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి అధ్యక్ష మన దగ్గర. దయచేసి గౌరవ డిప్యూటీ సీఎం గారికి ఐరన్ పోల్స్ అన్నింటినీ కూడా షిఫ్టింగ్ చేయించి దశల వారీగా ఖచ్చితంగా వీటిని కూడా కొత్త స్తంభాలను నేర్పించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటా అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష.